నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏ అపాయము నా గుడారమున సమీపించకుండా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున అని దాన్ని బట్టి ఈ 11 నెలలు దేవుడు కాచి ఏ అపాయము రానికుండా మళ్ళా ఆయన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో నివసింపజేసినందుకు మరొకసారి ఈ 2024 ఆఖరి నెలలో మొదటి దిన కృతజ్ఞతా కూడికలో దేవుని స్తుతులు చెల్లిద్దాం. 11 మాసాలు దేవుడు ఎలా కాచాడు. నా ప్రియమైన సహోదరి కొండలు కరిగిపోయి భయంకరమైన వర్షాలు వచ్చి విపత్తుతో అనేక చోట్ల పరిస్థితులు కలిగినప్పుడు అనేక మంది రకరకాల వ్యాధులతో, సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో అనేక వార్తలు విన్నప్పుడు నీ ప్రయాణంలో, నీ పరిస్థితుల్లో, నీ పరిపాటల్లో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ ఆరోగ్యంలో దేవుడు చేసిన మేలు బట్టి నీ బిడ్డల విషయంలో దేవుడు కాచినందుకు కృపామయుడా, ఏ అపాయమునా కూడా సమీపించకుండా నన్ను నా బిడ్డలు జ్ఞాపకం చేసినందుకు స్తుతులు అందరం చేద్దామా? అయా స్తోత్రాలు మౌనతుడా స్తోత్రాలు, అద్వితీయ దేవుడానికి స్తోత్రాలు, ఆది అంతము లేనటువంటి దేవానికి స్తోత్రాలు, నిరంతరము స్తోత్రాలుడైన మా తండ్రి మీ నామానికి స్తోత్రం. మమ్మలను, మా కుటుంబాలను, సంఘాన్ని ప్రభా కాచి కాపాడు. ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు కన్నీళ్లు, వేదన, బాధ, రోగము, సమస్య, ఇబ్బంది, ఇరుకు, ఆర్థికమైన అనేకమైన విషయాల్లో ఎన్నో అపాయాల నుంచి మమ్మలను, మా కుటుంబాలను 11 నెలలు కాచి 12వ నెలలోకి సజీవంగా తీసుకొచ్చిన దేవా మీ నామానికి స్తోత్రాలు తెలియజేస్తూ మమ్మల్ని, మా కుటుంబాల గురించి చేసిన అనేకమైన మేలును బట్టి, కాచిన విధానాన్ని బట్టి, సంరక్షణ ఇచ్చిన విధానం బట్టి, మీలో నివసింపజేసి మళ్ళా ఈ ఆరాధనలో మీకు స్తుతించేదని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసునామమున సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి మీ ప్రదేశాలు కూర్చోవలసిందిగా దేవుని నామములో తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సాక్ష్యాన్ని విందా సహోదరి కృప సాక్ష్యం చెప్పింది. దర్జున్న కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు. నేను మళ్ళా చెప్తాను నేను చెప్పాల్సిన మాటలు. ఈ సమయంలో సహోదరి కృప చిన్న సాక్ష్యాన్ని తెలియజేశాను. పిల్లలు ఎవరైనా లోపలికి రెండనా? దేవుని కొందనాలండి, సమయం ఇచ్చిన అయ్యగారి కొందనాలు, కూడితో స్టాండ్ బిడ్డలు అందరి కొందనాలు. అది తర్జుమనే మా చిన్న సహోదరి అండి, మా చెల్లికి 2 కుమారులు, 1 కుమార్తె. 2009లో డిసెంబర్ 1వ తారీఖున ఉన్నాడు. భయంకరంగా బాబు యాక్సిడెంట్ అంటే శబరిమల బస్సులో వెళ్తుండగా తెల్లవారుజామున యాక్సిడెంట్లు బాబు చనిపోయాడు. బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. మా బాబు ఒకటి చనిపోయాడు. మరి అది మొదలుకొని మా సహోదరి మరి కొన్నాను. మా చెల్లి మాటలు బట్టి, దేవుని మాటలు బట్టి మా చెల్లి మాటకు వచ్చింది. దేవుని మాట చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను. యూఎస్ పాస్టర్ గారు మా సన్నసమ్మ గారి ఇంట్లో ఒక వాక్యం చెప్పారు బిడ్డల కోసం. బిడ్డలు ఏడుస్తుంటే బిడ్డలు ఆడుకోవడానికి కూడా సమయం ఉండదని ఆ రోజు వాక్యం చెప్పారు. ఆ ఉదయం నేను రాత్రి ఆ ఉదయం మా చెల్లి దగ్గరికి వెళ్ళి దేవుడి మాటలు చెప్పేదాన్ని. ఒకనాడు మనం కూడా గొప్ప రక్షణ పొందుకుంటే చనిపోతే మన తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు కూడా కలుసుకుంటాం అని వాక్యం చదివేసుకునేది. మా చిన్న చెల్లికి ఎలా అంటే మేము జన్మించడం క్రైస్తవ కుటుంబంలో కానీ మరి ఒక 2 కూడా ఆంగ్ల కుటుంబంలో వివాహం జరగడం అయింది. అయితే ఈ అమ్మాయి చాలా కాలం తర్వాత దేవుడి మాటలు ఆ అమ్మాయికి చెప్పి మా సహోదరు కూడా చనిపోవలసింది. బాబు చనిపోయిన తర్వాత 3 సంవత్సరాలు మా చెల్లికి అసలు బయటికి వెళ్ళి కూడా దాటలేదండి. మరణాపాయం కూడా మా సహోదరు కూడా ఉంది. అలాగే చెప్పి మా చెల్లికి దేవుడి మాటలు మంచి వాక్యాలు చెప్పి దాని గురించి ప్రార్థన చేసి అంటపెట్టుకొని మా సహోదరికి అలాగే బయటికి తీసుకురావడం జరిగింది. దేవుడి నమ్మకం మనందరం మన తల్లిదండ్రులు మనం పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే ఇలా ఉండిపోయారు. మిగతా వాళ్ళు మేము కొంతమంది ఇటు ఉన్నారు. దేవునికి కూడా ఒకవేళ ఎవరు చనిపోయినా కూడా మేము ముట్టుకోవడానికి కూడా అవ్వదు. అలాగే బాబుకి ఇటు తీసుకొద్దామని మేము బాబు అయితే దేవుడిని నమ్ముకున్నాడు కానీ రక్షణ అయితే లేదు.
అన్న నేను విశాఖపట్నంలో రక్షణ తీసుకుని మా సంఘ బిడ్డలు అయితే కొంతమంది నమ్మలేదు. మేమైతే ఇటు సమాధి పరిస్థితి మాకు ఉన్నాడు కదా, మాకు సమాధి అయినా ఉన్నది కదా అని అనుకున్నాం. కానీ మరి మా సంఘంలోనే అప్పుడులోని 2009లోని వేణురాగం లాంటి వాళ్ళు కొంతమంది ఒప్పుకోలేదు. పాస్టర్ గారు అయితే చేస్తామన్నారు కానీ సంఘ పెద్దలు మరి ఒప్పుకున్న పక్షాన బాబుని మరి ఆమె ప్రకారంగానే వాళ్ళ ప్రకారంగానే అటు సమాధి పక్కన జరిగింది. అటు మేము వెళ్ళలేము కాబట్టి ఏం చేయాలి, నా సౌదరి ఒకటే అన్నది, అక్క నేను ఎలాగ రక్షణ పొందుకున్నాను కాబట్టి నా కుమారుడికి మాసంలో నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలాగ నేను బ్రతుకున్నంత కాలం ఈ జ్ఞాపకం ఆ అబ్బాయిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను ఉంటాను. కానీ ఇవాళ ఉదయకాలం కూడా మేము ఇద్దరు కలిసినప్పుడు సంభాషణ జరిగింది. అది చెప్పుకోండి, నేను ఉన్నంత వరకు ఈ ప్రార్థనలు బాబుకి జ్ఞాపకం చేసుకోవడానికి. బాబు చాలా మంచోడండి, ఎటువంటి దురావట్లు లేదు, ఏం లేదు. చక్కగా మా ఇంట్లో పడుకొని వాడు వాకింగ్ చదువుకుని ప్రార్థన చేసుకుని ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు. బాబుకి ఇంకా జాబులో జాయిన్ అయ్యే కాగితాలు కూడా వచ్చేసాయి. అప్పటికి యాక్సిడెంట్ అయిపోయింది. మరొక రోజు బాబుకి డ్యూటీలో జాయిన్ అయ్యి పేపర్లు కాగితాలు వచ్చాయి. ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు ఢిల్లీలోని. ఇంకా వెళ్ళవలసింది అలాగే గోపాలకృష్ణతో మరి విశాఖపట్నంలోనే మా పిల్లడు మరి ఏమైనా చేసి ఆ బస్సులన్నీ తీసుకెళ్ళాడు. మన కారణప్పుడు తెల్లదోనే మనకి వాళ్ళు కూడా చెప్పలేదు చనిపోయాడని. ఇలా 1వ తారీఖు లేదు మీ బాబుకి యాక్సిడెంట్ అయితే ఏం అవ్వలేదు, మీరు ప్రయాణమే రండి అనగానే మా అన్నయ్య గారు అప్పుడు బాగున్నారు. మా అన్నయ్య గారు మా మీన వాళ్ళ ఆయన మా అన్నయ్య గారు కలిసి మరి అది మా ప్రాంతం కాదు, కేరళ ప్రాంతం. అక్కడికి వెళ్ళేసరికి బాబుకి మొత్తం పోస్ట్ మార్టం గట్రా అన్నీ చేసేసి మనసులు లేపిస్తారు. మనకు తెలియదు. వెళ్ళిన తర్వాత మా ఆయన కూడా ట్రైన్ నుంచి దూక్కుపోయాడట. అప్పటికే మా మీన వాళ్ళ ఆయన అప్పటికి రక్షించడం జరిగింది. అటువంటి మంచి కుమారుని నా సహోదరు పోగొట్టుకుంది. కానీ కాదు, మేము అందరం కూడా నాకు కూడా కుమారులు లేదు కాబట్టి ఒక కుమారుడుగా మేము కూడా చనిపోతే తను వస్తాడు అనుకున్నాం, రాసి పెట్టుకున్నాం. మా ఇంట్లో ఎవరు బిడ్డలు కోల్పోతున్నాం. అది దుఃఖకరం. ఇప్పటికి 14 సంవత్సరాలు ఈ దినంతోనే 14 పూర్తయి 15 వచ్చింది చనిపోయి. సహోదరికి ఇప్పటి వరకు కూడా తన కర్మపేరు కాబట్టి దుఃఖం. నా గురించి ప్రార్థన చేయండి. తను భర్తకు కూడా మానసు లేదు, తను మందిరం వస్తుందని చాలా హింసిస్తున్నాడు. చాలా ఇష్టం కాపాడిస్తాడు. అయ్యాక తనని రోజు దాన్ని హింసించడం జరుగుతుంది. తన భర్త కూడా మానసు పొందు నా కుటుంబం అంతా రక్షణ పొందుకొని మనతో పాటు మన సంఘంలో ఆ కుటుంబం ఉండాలని అందరూ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. తర్వాత మన రక్షణ కోరుకున్న బిడ్డల కుటుంబంలో వివాహం చేసే స్థలంలో జరిగింది. మరి అబ్బాయి కూడా ముందుకు రాకపోతే కుటుంబం అయితే తన భార్య రక్షణ కోరుకుని అత్త కూడా ఇంట్లో కూడా రక్షణ కోరుకున్నారు అని చెప్పాను కదా. ఇద్దరు ఉంటున్నారు, తన కుమారుడు కూడా రక్షణ లేదు. ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. గురించి ప్రార్థన చేసి మా సహోదరి కూడా ధైర్యం ఇవ్వాలని, ఆ బిడ్డకు ఆత్మ శాంతి కలగాలని వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించినారు. ప్రభునామంగా ఈ యొక్క కృతజ్ఞత గుడికి జ్ఞాపకార్థ గుడికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆరాధన వచ్చి ప్రభు వాళ్ళకి వచ్చి మరలా సంఘ ప్రకటనని మీరు గమనించి ఈ గుడికి మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. కొద్ది మాటలు ఆయన కూడా చెప్పి ముందుకెళ్తాను. మరి జయదాస్ గారి కుటుంబం అందరూ కూడా దేవుడి మందిరానికి వచ్చేవారు. ఈ దర్జు మన సభకి మాత్రమే వచ్చేది కాదు. అయితే సేవకుడిగా నేను ఆ ఇంటికి పక్కకి వెళ్తున్నప్పుడు, వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయించుకోవడం, పలకరించడం అన్ని విషయాల్లో మంచిగానే ఉండేవారు. కానీ రావడానికి అవకాశం లేకుండా ఉండేది, తనకు మాత్రం రావడానికి అవకాశం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎప్పటికప్పుడు పాపం పాస్టర్ గారు మా చెల్లెల కోసం ప్రార్థన చేయమని గొప్ప చెప్పడం,
వాళ్ళందరూ కూడా చెప్పడం, శోభారాణి గారు బిడ్డను బాధపడుతున్నారంటే తనని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి మాటలన్నీ చెప్పడం జరుగుతూ ఉండేది. మరి దేవుడు కృపను బట్టి ఏంటంటే ఏదైతే ఏమైందో అని చెప్పి పాపం దర్జుమణి మందిరానికి రాగలిగింది. స్త్రీల గుడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆయన గారు అలా 1-2 సార్లు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. పాపం ఏం లేదు, వచ్చేవాడు కాస్త ఆక్రోశం కోపం వచ్చి మళ్ళీ చదవడితే పాపం వెళ్ళిపోయాడు. ఒకసారి ఏం జరిగిందో తెలియదు, కవ్వ వచ్చిందంట, నువ్వు చర్చిపోవాలని చెప్పి కవ్వ రావడం. ఒకసారి ఇంటికి వెళ్తే మళ్ళీ మా ఇంటికి రాబాక అన్నాడు ఆయన నన్ను. పాపం గవర్నర్ వచ్చే నేను ఏం చేస్తాను, ఎందుకంటే మళ్ళీ వచ్చిన బాప్తిస్మం. దేవుని స్తోత్రం. అంటే కొంతసేపు కొంతమంది వ్యతిరేకులైనా మళ్ళా దేవుడు అన్ని నడిపిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. రోడ్డు మంది ఎన్నికలు వెళ్ళారంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, ఆయన వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ప్రార్థనకు రమ్మంటానేమో అన్న ఆలోచన. కానీ ఎప్పటికైనా సరే వస్తాడన్న విశ్వాసం ఉంది. మరి తన కుమారుని కోల్పోయింది మీకు అందరికీ తెలుసు. మరి కుమారుని అయితే తీసుకురాలేదు, కానీ పాస్టర్ ప్రార్థన బట్టి మా కుటుంబం కోసం అంటే మనం పెట్టగలం. దేవుని స్తోత్రం. ఆ కుటుంబానికి ఆదరణ కోసం, ఆ కుటుంబాన్ని బలపరచడం కోసం, ఆ కుటుంబం రక్షించబడడం కోసం. ఈరోజు దర్జుమణి కూడి పెట్టుకుంటుందంటే తను తను పని చేస్తాను అప్పవేడి ఇంకేమన్నా నాకు తెలియదు, కానీ ఆ సారి ఇంటికాడ పనిచేస్తుంది. పనిచేసిన తర్వాత చక్కగా కడుపు నిండా తింటుంది. దేవుని స్తోత్రం. కడుపు నిండా పెడుతుంది, కడుపు నిండా పెట్టగలుగుతుంది. మా పాస్టర్ గారు నాకు మంచి భోజనం ఏర్పాటు చేసి పెట్టింది, ఈ అల్పాహారం ఏర్పాటు చేయడానికి పెట్టింది. వారి కుమారుడు కోడలు ప్రేమించి దేవుని కొరకు బట్టి పిలిచి, పాస్టర్ గారు ఈ కాలం చేస్తున్నాను, దీన్ని కృతజ్ఞత గుడికి ఎలా ఉంది కాబట్టి ఈ జ్ఞాపకాల గుడిలో దీనికోసం మీరు పెట్టండి అని చెప్పలేదు. స్తోత్రం. ఇది వరకు చాలా ఇబ్బంది పడింది, పని చేయనప్పుడు చాలా సమస్యలు పడింది పాపం. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కుమారుడు చూసేవాళ్ళు తన భర్త కాస్త ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తను పని చేసుకోగలిగిన తర్వాత ఒక్కొక్క వస్తువు లేదా ఒక్కొక్క పరిస్థితి ఇంట్లో దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగాడు. నేనేమనుకుంటున్నానంటే ఉదయాన్నే మొన్న సండే అనుకుంటున్నాను కృతజ్ఞత గుడి ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే 12వ నెల కాబట్టి ఆదివారం వచ్చిన ఖచ్చితంగా మనం పెట్టుకున్నాం అనుకున్నాం. ఈ లోపు విశ్వాస్ గారు జ్ఞాపకార్థ గుడి కూడా దామకాలని చెప్పింది. దేవుని స్తోత్రం. మరి ఈ విధంగా పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మళ్ళా తన కుమారుడు మోహన్ చక్కగా సహకరిస్తాడు. పిల్లలు వస్తూ ఉన్నారు. ఆ మోహన్ రక్షించబడాలని తల్లి ఆశ. దేవుని పెట్టారు. తన భర్త దేవాలయం కావాలని ఆశ. తన కుమార్తె కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు, క్షేమం ఉంచాడు, అల్లుడిని వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఇంకా తన ఆరోగ్య విషయం అన్ని విషయాల్లో దేవుడు ప్రభు చూపించాలన్నా తన కుమారుని దేవుడు జ్ఞాపకం చేసినాక అదొక్క నుంచి తల్లిని ఓదార్చి ద్వారా నడిపించినందుకు దేవుడికి మహిమ కలగాలి. దేవుని స్తోత్రం. 11 మాసాల్లో దేవుడు మన కూడా కాచి కాపాడి 12వ మాసంలో దేవుడు మనందరినీ నడిపించి ఎలాంటి పరిస్థితులు అనేకమైన కలిగినప్పటికీ కూడా ఆయన కృపచేత మన ఈ నెలలోకి నడిపించి మేలు చేసిన దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సాక్ష్యాలు ఈ మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించును కాక. 98వ సంకీర్తన దేవుని పెట్టారా మొదటి వచ్చిన నేను ఒక మాట చదివి వాక్య భాగంలోకి వెళ్తాను. దయచేసి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీకు వందనాలు. ఇంతవరకు ఆయన సాక్ష్యాలు చెప్పడంలో, మిమ్మల్ని మహిమపరచడంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు మీ స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు మాతో మీరు మాట్లాడమని, ప్రభువా మీ సహాయం దయచేయమని, నేను మీ లేఖనాలు ద్వారా మాతో మరొకసారి మమ్మల్ని మాట్లాడమని ప్రార్థన చేస్తాను. నిలబడిన నన్ను కూర్చుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత జ్ఞాపకార్థ గుడికలు మీ వాక్యము వెలుగులో వచ్చి మమ్మల్ని దర్శించమని ఈ ప్రార్థన చేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున సహజంగా తల్లిదండ్రులు చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు భర్తలు కానివ్వండి, కొన్నిసార్లు మన పెద్దవారు వారిని ఏం చేస్తామంటే మాకేం చేసావు, మాకేమి చేసావు అనే మాట ఎక్కువగా పిల్లలు ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రుల్ని అడుగుతారు. తల్లిదండ్రులు అయితే నాకు తెలిసినంత వరకు
పిల్లలకు చేయగలిగినవన్నీ కూడా ఏం చేస్తారు? చేస్తారు. పిల్లలకు చేయాల్సిన అన్ని కూడా చేస్తారు. నాకు తెలిసిన అంతవరకు, మీకు తెలిసినంత వరకు ఎక్కడో ఎవడో భయంకరమైన దుర్మార్గుడు అయితే తప్పితే, లేకపోతే భార్య పట్ల బిడ్డల పట్ల బాధ్యత లేని తండ్రి తప్పితే, తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకి ఏదో ఒకటి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ ఖచ్చితంగా చేసినప్పుడు కానీ పిల్లల మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు మాకేమి చేసావు, నువ్వు మాకేం చేసావు, లేకపోతే మా కోసమే ఖర్చు పెట్టావు నువ్వు. చూడండి, భార్య కానీ పిల్లలు కానీ లేదా కొంతమంది కుటుంబాల్లో ఎంత చేసినా కూడా కొంతమంది ఏమంటారు, నువ్వు మాకేమి చేసావు అనే మాట అంటారు. ఏమంటే వీళ్ళని అన్నంత వరకు బాగానే ఉంది, కానీ ఇంకా మళ్ళీ ఎవరినంటాం మనం? దేవుని కూడా మనం కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే ప్రశ్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం, అయ్యా నాకు ఏం చేసావు, లేకపోతే నాకేమీ చెయ్యలేదు అని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు అనేకమైనవి మన కోసం ఏం చేస్తున్నాడు? చేశాడు, చేస్తూ ఉన్నాడు. చేశాడు, చేస్తూ ఉన్నాడు. మీరు ఆయన చేసిన మేలులు కానీ, ఆయన చేసినటువంటి పనులు కానీ జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన ఏం చెల్లిస్తాం? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి కృతజ్ఞత చెల్లించలేని స్థితిలో ఉన్నామంటే ఆయన ఏం చేశాడన్న సంగతి ఏం చేస్తాం? మనం మర్చిపోతున్నాం. ఏం చేశాడన్న సంగతి మర్చిపోతాం. దావీదు అంటాడు, దావీదుకి దేవుడు ఏం చేశాడు? దావీదుకి దేవుడు ఏం చేశాడు? శ్రమ కలిగించాడు. దావీదుకి దేవుడు ఏం చేశాడు? శ్రమ కలిగించాడు. అది ఏ సందర్భంలో కలిగిందో కానీ నాకేం కలిగింది? శ్రమ కలిగింది అన్నాడు. కానీ దావీదుకి శ్రమ కలిగించడం వల్ల దేవుడు, దావీదు ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు శ్రమ కలగడం కూడా ఏమైంది? అంటే చూడండి, శ్రమ కలిగించినటువంటి సందర్భాన్ని కూడా దావీదు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నాడు. అంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించాలన్న ఆలోచన కలిగితే ప్రతి దాన్ని కూడా ఆయనకు అనుకూలంగా మలిచి దేవుడిని ఏం చేయాలి? మనం మహిమపరచాలి. కానీ ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మలుచుకున్నావు అనుకో, నీకు అనుకూలంగా ఆలోచించావనుకో, దేవుడిని ఏం చేయలేవు? నువ్వు మహిమపరచలేవు. దేవుడిని ఏం చేయలేవు? మహిమపరచలేవు. ఏమంటే ఏదైనా కూడా కొన్నిసార్లు ప్రియమైన దేవుడు పెట్టారు, తప్పు అనుకోమాకండి. అంటే నేను అర్థం చేసుకోకపోతే తప్పుగా ఉంటుంది. ఒకసారి నిన్న నాతో స్నేహితులు మాట్లాడుతూ, నా సహోదరుడు మాట్లాడుతూ, అమ్మ నాన్న చనిపోయారు అన్నయ్య అని అడిగి, ఆ చనిపోయారంటే ఆయన చెప్పిన మాట, మంచం మీద ఎక్కువసేపు ఉండకుండా తీసుకున్నాడే దేవుడు ఏం చెప్పాడు? దేవుడికి స్తోత్రం. ఒకవేళ వారు తీసుకోవాలని కాదు, అంటే మంచం మీద ఉంటే లేదా ఆ స్థితిలో ఉంటే వారు ఎంత యాతన చెందుతారు. మనం ఏంటంటే ఈ తీసుకున్న దాన్ని కొన్నిసార్లు ఏం చేస్తాం? మనం ప్రశ్నిస్తాం. కొన్నిసార్లు ఆ విషయాన్ని కూడా దేవుడికి ఏం చేస్తాం? వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున నీ నా జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసుకుంటూ వెళ్తున్నాడో మనకు తెలియాలి. ఎన్ని ఆశ్చర్యకార్యమైన కార్యాలు నీ కుటుంబం పట్ల దేవుడు చేశాడో తెలియాలి. ఆ చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి ఎప్పటికప్పుడు కూడా మనం ఏం చెల్లిస్తూ ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 98వ సంకీర్తనలో మీరు గమనించినప్పుడు, అక్కడ 98వ సంకీర్తనలో గమనించినప్పుడు 3వ వచనంలో చెబుతున్న మాట చూడండి. ఇశ్రాయేలు సంతతి విశ్వాసులను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. చాలండి. అక్కడ 3వ వచనంలో ఏ సంతతిని జ్ఞాపకం చేసుకున్నాడట? ఇశ్రాయేలుల సంతతి. మరి ఇప్పుడు ఇశ్రాయేలులో జ్ఞాపకం చేసుకున్న దేవుడే నీ సంతతిని, నా సంతతిని దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తాడు. అంటే ఇశ్రాయేలీలు సంతతిని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నీ నా సంతానాన్ని కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు? జ్ఞాపకము చేసుకుంటా అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. మాట్లాడితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువు చేసిన ప్రతి విషయానికి కూడా మనం ఏం చెల్లించాలట? కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించడం అంటే
దేవుని మనం స్తుతించాలి అనే మాట బైబిల్ మనకు చెబుతుంది. మొట్టమొదటిగా ఏం చేశాడు? 98వ సంకీర్తన 98వ సంకీర్తన దేవుని బిడ్డలారా, 98వ సంకీర్తన దేవుని బిడ్డలారా, మొదటి వచనంలో రాయబడిన మాట చూస్తే, మన ఎడల లేకపోతే యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. అంటే నీ జీవితంలో చేసింది ఏంటంట? ఆశ్చర్యమైన కార్యం. ఆశ్చర్యం అంటే ఒక మాట మీరు ఆలోచించండి. నీ జీవితంలో, నా జీవితంలో ఒకసారి ఆలోచించండి. దావీదు జీవితం గురించి చిన్న ఎగ్జాంపుల్గా మనం ఆలోచిద్దాం. దావీదు గొర్రెలు మేపుకుంటూ తిరిగాడు కదా. గొర్రెలు మేపుకుంటూ తిరిగాడు కదా. దావీదు ఎప్పుడైనా గొర్రెలు మేపుకుంటూ ఈ సింహాసనం మీద కూర్చుంటానని ఎప్పుడైనా అనుకున్నాడు? మీరు ఆలోచించండి. దావీదు ఎప్పుడైనా గొర్రెలు మేపుకుంటూ ఆ యుద్ధం చేయడానికి అవకాశం ఇవ్వమన్నాడు, కానీ నేను వెళ్ళి ఆ సింహాసనం దగ్గర కూర్చుంటానని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకో. అయితే దావీదు జీవితంలో ఎప్పుడూ అనుకోనిది జరిగిందంటే ఆ కార్యం ఎవరు చేశారు? దేవుడు చేశారు. చూడండి, మీరు ఒకసారి గమనించండి. నీ స్థితి ఇలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించావా? ఒకసారి ఆలోచించు. లేకపోతే నీ పరిస్థితి ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? ఉంటుందని ఆలోచించు. ఇన్ని పరిస్థితులను దేవుడు తారుమారు చేసి ఉద్యోగస్తులుగాను, లేదా ఉద్యోగస్తురాలుగాను, లేదా ఉద్యోగస్తుని భార్యగాను, ఉన్నతమైనటువంటి కుటుంబంలోనూ, లేదా సమృద్ధికరమైనటువంటి పరిస్థితులు వచ్చే విధంగానూ ఏదో ఒక రకంగా దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన బిడ్డలు దీవించో, మన కుటుంబాన్ని దీవించో, మన దరిద్రాన్ని తీసివేసి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఈ కార్యం ఎవరి వల్ల జరిగింది? దేవుని వల్ల జరిగింది. ఇది ఎవరి వల్ల జరిగింది? ఈ దరిద్రం నుంచి దేవుడు మనం విడిపించి ఒక స్థితిలో ఉంచాడంటే అది మన పట్ల ఎవరు చేసింది కానీ మాట. ఎవరన్నా మనం చూసిన తర్వాత కానీ కొన్నిసార్లు ఇది జరిగిద్దా? దేవుడు బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఒక్కొక్క కుటుంబం పట్ల, ఒక్కొక్క వ్యక్తి పట్ల మనుషులు ఆలోచించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తారు. నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించిన ఆలోచన వేరే ఉండొచ్చు. నీ కుటుంబం గురించి, నీ గురించి నువ్వు ఆలోచించిన ఆలోచన వేరే ఉండొచ్చు. కానీ నీ జీవితంలో చేసిన గొప్ప ప్రణాళికను బట్టి దేవుడు ఏం చేసేది? ఇది ఆశ్చర్యమైన, ఇది ఆశ్చర్యమైన, ఇది ఊహించలేవు. ఈ రకంగా మనం ఇప్పుడు కూడా ఊహించలేము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. 40వ సంకీర్తన అంటాడు 5వ వచనంలో, 40వ సంకీర్తన 5వ వచనం తీయండి అమ్మా. 40వ సంకీర్తన అమ్మా. యెహోవా నా దేవా, ఎవరి ఎడల జరిగిస్తున్నావు? ఇది మా ఎడల. మీరు గుర్తెట్టుకోవాలి, మా ఎడల. మా అంటే ఎంతమంది? నా ఎడల కాదు, మా ఎడల. దేవునికి స్తోత్రం. ఏమంటే మా మేనల్ని పెళ్ళి అవుతుంది, అది మా అందరి ఎడల జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం. నిజంగా అది మా అందరి ఎడల జరుగుతుంది. వివాహ విషయంలో ఏంటంటే అది మా అక్క వాళ్ళ అబ్బాయి అయినా అది ఎవరి ఎడల జరుగుతుంది? మా ఎడల. అంటే నీ కుటుంబంలో ఎవరి పట్ల చేసినా అది ఎవరి పట్ల చేస్తున్నాడు? దేవుడు మన ఎడల చేస్తున్నాడు. నీ భర్త విషయంలోనో, నీ తల్లిదండ్రుల విషయంలోనో, నీ కుటుంబ విషయంలో దేవుడు ఒక కార్యం చేశాడంటే మా ఎడల నువ్వు ఏం చేస్తున్నావు? కార్యాలు చేస్తున్నావు. అంటే మన అందరి ఎడల కార్యాలు చేస్తాయి. అంటే సంఘంలో ఎవరికైనా వివాహం అవుతుంది అనుకోండి, సేవకుడుగా నాకు ఎంతో సంతోషం. ఎవరికి చేస్తున్నావు? మా ఎడల చేస్తావు. అంటే పోయిన సంవత్సరం అక్టోబర్ మాసంలో వాళ్ళు వేస్తే అక్షంతలు 1-2 వేస్తాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా డౌట్గా ఉంది, ఆంతారా లేదని డౌట్. అసలు నాకు చాలా డౌట్గా ఉంది. మా ఇంట్లో మా మేనర్ ఇచ్చి మా ఆయన ఆగేసేయమన్నాడు. దేవుడి స్తోత్రం. నిజంగా నేను ఆడికి కూడా వెళ్తాను అనుకోలేదు. అలా ఒకరోజు మా బావగారు, అంటే సందర్భం వచ్చింది, ఫోన్ చేసి అంటాడు, మా బావగారు మ్యారేజ్, నిశ్చితార్థం అన్నీ ఒకసారి ఎప్పుడైతే నీకు డౌట్గా ఉందన్నమాట. ఈ రోజు 3 గంటలకు ఒకసారి చెప్పేది అన్నమాట. అంటే నిజంగా ఆశ్చర్యం. నిజంగా అంటే కొన్ని విషయాలు ఎవరి జీవితంలో కన్నా ఏదైనా కూడా దేవుడు తన బిడ్డల పట్ల ఏం కలిగి ఉంటాడు? ప్రణాళిక కలిగి ఉంటాడు. మనలో తల్లిదండ్రులుగాను, అన్నదమ్ములుగాను, భర్తగాను, భార్యగాను, కుటుంబంగాను ఏం జరుగుతుందో మా జీవితాల్లో అన్న ప్రశ్నలు మనకు తెలుస్తున్నప్పుడు కూడా దేవుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయడు? విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేయాల్సిన కార్యాలు మన ఎడల జరిగిస్తాడంట. మన ఎడల జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి బలహీనపరచబడకూడదు. దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు. దేవుని
యందు నిరీక్షణ కోల్పోకూడదు. దేవుడు ఏదైనా కూడా ఏం చేస్తారట, మన ఎడల ఆశ్చర్య కార్యములు. ఏమంటే గమనించండి, ఏం అవసరం మన ఎడల 4 ఏళ్ళు అంటామా 5 ఏళ్ళు అంటామా, కడుపులోకి ఎలాగలుగుతున్నాయి అంటే దేవుని మహిమపరచుమని దేవుని స్తోత్రం. ఈ కడుపులో ఎలాగలుగుతున్నాయి అంటే చాలండి, 4 అడుగులు ఆయాసం లేకుండా నడవగలుగుతున్నావా, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. తెలుసా, దేవుని స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల చేసిన దేనిని బట్టైనా కూడా దేవుని నువ్వు ఎప్పుడు కూడా మహిమపరచాలి. ఇవి మన ఎడల జరుగుతూ ఓన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని స్తోత్రం. ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మా సంఘం పట్ల మేలు చేస్తున్నావు, మా బిడ్డల పట్ల మేలు చేస్తున్నావు, మా కుటుంబాల పట్ల నువ్వేం చేస్తున్నావు, మేలు చేస్తున్నావు, మా కుటుంబం పట్ల మేలు చేస్తున్నావు అనే స్థితిలో మనం మా ఎడల నువ్వు చేస్తున్నావు అంటాడు. కీర్తన గ్రంథం 136 సంకీర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా 4వ వచనం. 136 సంకీర్తన దేవుని బిడ్డలారా 4వ వచనం. అమ్మా, ఆయన ఒక్కడే. చూడండి, దేవుడు తప్పితే మహా ఆశ్చర్యకార్యం ఎవరు మన పట్ల చేయరు. ఏమండి, ఆయన అంటాడు, ఆయన ఆయన అంటాడు ఎలా తెలుసా, ఏమంటే చెయ్యి ఎలా ఉంది అనుకోండి, చెయ్యి ఎలా ఉంది అని అనుకోండి మీరు, ఈ చెయ్యిని క్షణాల్లో ఆయన ఎలా తెప్పగలడు. దేవుని స్తోత్రం. ఈ చెయ్యిని తెప్పడం గురించి అంటే అర్థం ఏంటంటే, నీ సమస్య ఎలా ఉంది, సమస్యలో ఎలా ఉన్నావు అనుకోండి, నీ సమస్యని శకం ఆయన తెప్పగలడు. దేవుని స్తోత్రం. నువ్వు నీ వేదనలో ఎలా ఉన్నావు అనుకోండి, కన్నీళ్ళతో ఎలా ఉన్నావు అనుకోండి, ఆ కన్నీటిని ఒక క్షణంలో దేవుడు ఏం చేయగలడు, ఆనందంగా మార్చు. అంటే దేవుడు చేయగలిగినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఈ లోకంలో మరి ఎవరు చేయలేరు. దేవునికి స్తోత్రం. మరి ఎవరు చేయలేరు. అందుకే నేను ఆది కాండంలో ధ్యానం చేస్తున్నప్పుడు శారాకి డౌట్ వచ్చిందంట. నాకు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, 90 సంవత్సరాలు అయిపోయాయి. 90 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఏమైపోయాను, ముసలిదాన్ని అయిపోయాను. తర్వాత ఆవిడ అంటుంది, ఆవిడ స్త్రీ ధర్మం కూడా ఆగిపోయిందని చెప్తా ఉంది. నా జీవితంలో ఇది ఎలా జరిగింది అంటే ఆయన అంటాడు, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే, ఆవిడ జీవితంలో కూడా ఊహించలా ఆవిడకి అర్థం నుంచి ఎవరు కొడతారని. మీరు ఎంతో కూడా మాట్లాడారు, నేను ముసలివాడిని, నా భార్య కూడా ఇద్దరికి డౌటే. ఇద్దరికి కూడా ఎందుకు డౌట్, వారికి శరీరాల మీద డౌట్, వారి ఆరోగ్యాల మీద డౌట్, వారి మీద వారికి డౌట్ ఉంది, కానీ దేవుని మీద వారికి ఏం లేదు, డౌట్ లేదు. క్రైస్తవ జీవితంలో మన మీద మనకు డౌట్ ఉండొచ్చేమో, కానీ ఎవరి మీద డౌట్ ఉండకూడదు, దేవుని మీద ఉండకూడదు. ఆయన ఖచ్చితంగా మనకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆయన అంటున్నాడు, నీ కుటుంబం పట్ల ఆయన ఏం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. 98వ సంకీర్తనలో మళ్ళా మొదటి వచనంలో రాయబడిన మాటలు, నీ దక్షిణ హస్తము, చదవమా, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు. చూడండి, దేవుని యొక్క దక్షిణ హస్తం మనకేం కలగజేస్తుందట, విజయాన్ని కలగజేస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా మాట, ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారట. ఇశ్రాయేలు యుద్ధం చేస్తా ఉన్నప్పుడు మోషే చేతులెత్తినంత వరకు ఎవరు గెలిచారు, ఇశ్రాయేలు గెలిచారు. మోషే చేతులు దించినంత వరకు ఎవరు ఓడిపోయారు, ఇశ్రాయేలు ఓడిపోయారు. అంటే చేతులు ఎత్తడంలో, చేతులు దించడంలో, చేతులు ఎత్తిన స్థితిలో విజయం ఉంది, చేతులు తీస్తే ఏమైపోయింది, వాటర్ మీద రావడం జరిగింది. అయితే మోషే చేతులు ఎత్తితేనే విజయం సాధిస్తే, యెహోవా దక్షిణ హస్తం అనుకుంటే మనం ఏం సాధిస్తాం, ఇంకా మోషే చేతులేమో దిగడం జరిగింది, దేవుని హస్తం అనేది ఎప్పుడు దిగడం అనేది జరగదు. దేవుని స్తోత్రం. దేవుని హస్తంలో మనం ఉన్నామంటే, దేవుని చేతులు ఎత్తాడంటే ఇక ఎప్పుడు వాటం అనేది మనకి రాదని చెప్తున్నాడు. ఆయన దక్షిణ హస్తము మనకి ఏమిస్తుందట, విజయాన్ని ఇస్తుంది. మీరు గమనించండి, చాలా మంది తెలియక అప్పుడప్పుడు నేను కూడా చూస్తూ ఉంటాను, తెలిసే మీకు యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ వస్తూ ఉంటాయి. ఆయన చెప్తాడు, నీది ఇటు పక్కన ఎల్లుందా అన్నాడు, చూశాను. ఇటు పక్కన ఎల్లుందా, మధ్యలో ఉంటే ఇలా ఎల్లగా ఉంటే, ఆ చూపుడు వేల్లో ఉంటే నువ్వు దామతిని తింటున్నాడు. మనకు విజయం ఎందులో ఉంది, దేవుని యొక్క హస్తంలో మనకు విజయం ఉంది. దేవుని స్తోత్రం.
దేవుడి యొక్క హస్తంలో దేవుడికి ఇస్తానంటాడు, మనకి విజయాన్ని ఇస్తాడు. ఎవరి మీద విజయాన్ని ఇస్తానంటున్నాడు? నిర్గమాకాండంలో 15వ అధ్యాయం 10 దేవుని పెట్టారా 6వ వచనంలో రాయబడిన మాట. 15వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట. యెహోవా నీ దక్షిణ బలం నుండి అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని ఏంటి? శత్రువుని ఏం చేసిందంట? చెత్తగొట్టేసిందంట. దేవునికి స్తోత్రం. అంటే ఎవరన్నారంటే ఏమంటారు? చెత్తగొట్టేశారంటారు. అసలు దేవుడు ఎవరిని చెత్తగొట్టాడు? శత్రువులు ఎవరు వాళ్ళు? శత్రువులు ఎవరు వాళ్ళు? ఐగుప్తు ప్రాంతంలో ఎవరు ఏం చేశారంట? దేవుడు విజయము ఇచ్చాడు. శత్రువుని నలగొట్టేశారంట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన జీవితంలో మన పూర్వం బానిసత్వమో లేదా ఇబ్బందికైన పరిస్థితితో కొన్నిసార్లు అంటారు, ఏమంటే మా చిన్న వయసులో మేము వారి మీద ఆధారపడ్డాం, వాళ్ళు ఎలా చిన్నగా చూశారండి అంటారు, లేదా వారు చులకనగా చూశారండి అనే మాటలు చాలా సహజంగా మనం వింటూ ఉంటాం. ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపించి ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడట? విజయం ఇచ్చాడు. ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడు? విజయం ఇచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. శత్రువుల మీద ఏం చేశాడు? విజయం ఇచ్చాడు. అందుకంటే ఎఫెసీ రాసిన పత్రికలో మీరు ఎవరితో పోరాడకూడదు? మనుషులతో పోరాడు. మనం ఎప్పుడు పోరాడేది ఎవరితో చెప్పడం? మనం మనుషులే. ఎవరంటాం? ఏమంటాం? వాళ్ళు ఏడుతున్నారండి, వాళ్ళు ఏడుతున్నారు. ఎక్కువ మాట్లాడే మాట ఏంటి? వాళ్ళు ఏడుతున్నారు. మా మీద ఏడుపులు. సాతాను మీద ఏం చేయాలి మనం? విజయం. పాస్టర్ గారు అన్నాడు, సాతాను అన్న మనకు మేనమామలు అని అంటాడు. సాతాను ఎవరంట? ఆయన అంటాడు, ఆ మేనమామ ఎక్కడో ఉంటాడని వింటాడంటే మేనమామ గురించి ఎక్కువ చెప్పాలి అని అంటాడు పాస్టర్ గారు. అంటే సాతాను ఎప్పుడు కూడా ఎవరిని విడిపించడానికి ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు. కుటుంబాల అసమాధానం కలిగించడం, లేకపోతే ఉద్యోగాల అపజయం కలిగించడం, అపనిందలు కలిగించడం, లేకపోతే చేయలేని అమ్మ ఇర్మియా గ్రంథం చదువున్నాం. ఒక్కొక్కరు 1:19 వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ చదవమ్మా. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు. చూడండి, ఎవరు నీతో యుద్ధం చేసినా ఎవరున్నారు? మనకి దేవుడు ఉన్నాడు. అంటే ఉన్నాడు మీరు అనుకోమా? అంటే డబ్బులు నేను సీలర్ ప్రాంతానికి వస్తా ఉన్న టైంలో కొత్త కూడా మనం ఎప్పటికప్పుడు ఏం కలిగి ఉండాలి? సంబంధం కలిగి ఉండాలి. దేవుడు నీతో ఉంటే నీ మీద ఎవరు కూడా విజయము సాధించారు. ఒకవేళ మనం ఓటమి పడడానికి చాలా కారణాలు ఏంటంటే, ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడు మనకు సహాయము చేయకపోవడం. దేవుడు సహాయం చేస్తే ఖచ్చితంగా మనం ఏం సాధిస్తాం? విజయాన్ని సాధిస్తాం అని అంటాడు. నీవు ఖచ్చితంగా ఎవరు నీతో పోరాడు అవచ్చి పూర్తి చేసి వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు. చూడండి, ఎవరికైతే దేవుడు తోడుకుంటాడో పై చెయ్యి ఎవరిది? వారిదే. దేవునికి స్తోత్రం. అంటే ఎవరికి తోడుకున్నారో వారిది. ఎవరికి తోడుకున్నారో వారిది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే దయాదాక్షిణ్యం ఎవరి మీద ఏం చేయాలి? దేవుడి వైపు ఎదురు చూడాలి. మన ఈ మధ్య మీరు గమనించారు ఏం చేశారంటే, ఈ రోజు మనం గెలిచినవన్నీ కూడా సాధించినవన్నీ కూడా ఎవరి వల్ల సాధించాం? మనం దేవుడు. మన విజయము కాదు. ఒక ఆయన చెప్తున్నారు కదా, సందర్భం వచ్చింది, అంతకు కూడా చెప్పాను ఒకసారి. ఒక ఆయన తన కుమార్తెకు వివాహం చేసి పుట్టింటికి పంపిస్తున్నాడు. పుట్టింటికి పంపించేటప్పుడు మామూలుగా పంపించాక ఆ పొలిమేర వరకు ఏం చేస్తున్నారు? డాన్స్లు వేసుకుంటున్నారు. వేసుకుంటుంటే ఈవిడ కూడా ఏమైనా వేసిందో మనకు తెలియదు, కానీ ఉన్నటువంటి విలువైనటువంటి చైన్ పోయిందండి. చైన్ పోయిన తర్వాత ఎక్కే టైంలో చూసుకుంటే చైన్ లేదు, అత్తగారికి పంపించాలి ఆల్రెడీ చెప్పేసి అనుకోండి. అది వారి చేతిలో వేసుకోవడానికి ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. మీరు గమనించండి, ఏదన్నా మనం పొందుకున్నామంటే అది మన జ్ఞానము కాదు, మన సామర్థ్యము కాదు, కేవలము దేవుని కృప. దేవుని స్తోత్రం.
దావీదు ఒడిసేలాడతాడని చెప్పి దావీదు ఏదో కరెక్ట్గా చేయగలని కాదు. దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారట? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దావీదు యుద్ధం చేయడానికి కారణం ఎవరు? దేవుడు. అందుకనే దావీదు ఎప్పుడు కూడా దేవుడికే కనిపించాడు కానీ తనకి ఎప్పుడు కనిపించుకోవాలి. దేవుని స్తోత్రం. విజయంలో కూడా నీ జీవితంలో ఏదన్నా సాధించండి నా కష్టార్జితమో లేకపోతే నా జాగ్రత్త నా గొప్పతనమో ఎప్పుడు కాదు దేవుని పెట్టారా. ఆ విజయానికి కారణం ఎవరు? దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు నీ పట్ల ఏం చేశాడంటే నువ్వు పొందుకున్న విజయాలన్నీ కూడా ఎవరు చేసి? దేవుడు. ఈ రోజు నీ బిడ్డలు పొందుకున్న విజయాలన్నీ ఎవరు చేసి? దేవుడు చేసి. రెండో ఇంకొక యెహోవా అమ్మా చూడండి, ఎంతో గొప్ప విషయం. ఆల్రెడీ రక్షకుడు పుట్టిన నెలలో మనం దేవుని స్తోత్రం. మన కోసం ఎవరు? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రక్షణ కలుగజేశాడట దేవుడు. మనకి ఏం కలుగజేశాడు? రక్షణను వెల్లడి చేశాడు. రక్షణను వెల్లడి చేశాడు. అంటే రక్షించబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు గమనించండి. ఆయన అంటాడు, చాలా చక్కని మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నా ప్రాణమా తినుము త్రాగుము. 103వ సంకీర్తనము నా ప్రాణమా స్తుతించుము అనే మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ ఆయన అంటాడు నా ప్రాణమా తినుము త్రాగు అన్నాడు. వెరివాడికి రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ రోజున డబ్బులు లేవేమో మనకి, లేదా సరైన పరిస్థితులు లేవేమో. నీకు నాకు విశ్వాసం ఏంటంటే మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. దేవుని స్తోత్రం. మనం తీసుకెళ్లేది ఒక గంధం చెక్క లేవేమో, పెట్టి కూడా 10 మంది నా కోసం అవకాశం పోయడానికి అడగాలేమో, కానీ ఆత్మ ఎవరడానికి మనం ఎక్కడ కంగారు పడవసరం. దేవుని స్తోత్రం. ఎవరన్నా పేదవాళ్ళు జరిగిపోతే ఏం చేస్తాం? మనం 10 మంది వేసుకుని చేయడానికి మనం నేర్చుతాం. కానీ ఆయన ఆత్మ తిన్న ఎక్కడికి వెళ్ళిపోతుంది? దయచేసిన ఎందుకు వెళ్తుంది? రక్షించబడ్డారు. రక్షణ దేవుడు తెలియజేసినప్పుడు ఆ రక్షణను అంగీకరించి నేను నీ ఇంటికి రక్షణ వస్తుందని ఆయన జకీతో మాట్లాడినప్పుడు ఆ రక్షణను స్వీకరించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు ప్రతి కుటుంబం కూడా ఏం పొందుకోవాలి? రక్షణ పొందుకోవాలి. రక్షణ ఎప్పటికప్పుడు కూడా ఏం చేస్తుంది మనకి తెలియాలి. అందుకే మీరు గమనించండి, నేడు మేము అందరం క్రీస్తు నేడు ఎప్పుడో పుట్టాడు. కానీ మనం ఏమంటాం? క్రీస్తు నేడు మంచిదే, సహజంగా మాట్లాడతాం, తప్పేం కాదులే. కానీ ఈ రోజు ఇంకా నేడు పుట్టినా కూడా కొంతమంది హృదయాలు ఇంకేం చేయాలి? దేవుడు పుట్టు రక్షణ లేకుండా జీవిస్తున్నారు. మీరు గమనించండి, బాప్తిసం కానీ మందిరానికి రావడం కానీ లేకపోతే నువ్వు కానుక ఇవ్వడం కానీ నువ్వు దేవాలయంలో కూర్చోవడం కానీ రక్షణకు మార్గము కాదు. రక్షణకు మార్గం కాదు. ఇది ఓపెన్గా చెప్తున్నా. సమాధులు ఎలా చేసినా, ఏ రకంగా చేసినా, ఎంతమంది సేవకులు చేసినా మరలా మీకు చెబుతున్నా అది రక్షణకు మార్గము కాదు. దేవుడు పెట్టారు. ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే ఎలాగైనా కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి రక్షించబడలేదేమో, కానీ ఎక్కడ పొందుకున్న రక్షణ? దేవుడి దగ్గర పొందుకున్నారు. దేవుడి దగ్గర పొందుకున్నారు. మీరు గమనించండి, మోషే కానాను ప్రాంతం వెళ్ళాడంటే, కానీ ఎక్కడికి వెళ్ళాడు? పరమకానానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇల్లు కట్టలేకపోయామండి, ఏం బాగా అక్కడ దేవుడు మనకి ఇల్లు ఇస్తే చాలు, అక్కడ మనకి ఇల్లు ఇస్తే చాలు, అక్కడ సంపాదించుకుంటే మనం చాలు. దేవుడు పెట్టారన్నాడు. నా రక్షణ ఆయన ఏం చేశాడు? వెల్లడి చేశాడు. యెషయా గ్రంథం 52వ సంకీర్తన, యెషయా గ్రంథం చూడండి 52వ సంకీర్తన 10వ వచనం. దేవుని రక్షణను చూసేదారు. ఏమండి, భూదిగంత నివాసులు అందరూ చూడాలట. అవన్నీ పక్కన పెట్టండి, మనం చూడాలి. భూదిగంతం అంత సంగతి మనకి ఎందుకు? ఎంతైనా కదా మనం రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. మనం ఆ రక్షణను చూడాలి. జకీతో దేవుడు ఏమన్నాడు? నేడు మీ ఇంటికి రక్షణ చూసాడా లేదా? రక్షణ అనుభవించాడా లేదా? రక్షణ అనుభవించాడా లేదా? రక్షణను నువ్వు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు భూదిగంత నివాసులందరికీ రక్షణ ఇచ్చా. ఎవరు అంగీకరించారో అంగీకరించలేదు నాకు తెలియదు. నువ్వైతే ఆయన రక్షణను ఏం చేయాలి? నువ్వు పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలి. రక్షణ నువ్వు పొందుకోవాలి. అమ్మ మరొక మాట చూడండి, ఇంకొకళ్ళు సమయం అవుతుంది. లోకల్లో మొదటి 21వ వచనం తీయండమ్మా. ఆమె ఒక కుమారుని కన్ను అంటే అక్కడ చూడండి ఏమని రాశారు? ఆయన ఒక కుమారుని కట్టాడు. ఎవరి ప్రజలంట? తను అనుకుని ఎవరైతే బ్రతుకుతున్నారో, తన దేవుని కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారిని మాత్రం ఏం చేస్తారట చెప్పండి? ఆయన అంటే వారి పాపముల నుండి
చూడండి, తన ప్రజలైన వారిని మాత్రమే రక్షిస్తాడట. దేవునికి స్తోత్రం. తన ప్రజలంటే సాతానుతో సంబంధం ఉండి దేవునికి విరుద్ధంగా జీవించే వారిని ఏం చేయడైనా రక్షించడం. ఈయన దేవుడని ఈయన అంగీకరించి ఈయన విశ్వసించిన వారిని ఏం చేస్తాడైనా అందుకని తన ప్రజలను దేవుడు ఇప్పుడు మనం ఎవరి ప్రజలు అంటే ఆయన ప్రజలు. దేవుడి ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు తన కొరకు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ ఎవరు? మన శత్రువుల నుండి ద్వేషించే వారి నుండి. దేవుని స్తోత్రం. దేవుడు మనకేం చేశాడట? ఏం చేశాడు? ఆశ్చర్య కార్యాలు చేశాడు. నీవు నేను ఆలోచించిన స్థితి కంటే స్థితి మంచిలో ఉన్నది అంటే అది ఎవరు చేసింది? దేవుడు చేసిందే. రెండోది ఏం చేశాడు? ఆయన దక్షిణ హస్తాన్ని ఇచ్చి చాలా విషయాలు విజయాన్ని మనకి ఇచ్చాడు. మూడో విషయం ఏమంటున్నాడు? రక్షణ కలగజేశాడు. ఈ రోజు మనం రక్షించబడ్డామా లేదా అనేది మళ్ళీ డౌట్ పడతానండి. మనం కొన్నిసార్లు పరిశీలన చేసుకోవాలి. రక్షణలో మనం ఉండాలి. రక్షణలో ఉన్న వారిని తన ప్రజలు ఎప్పుడు కూడా దేవుడు సునామీల నుంచి, కరోనా నుంచి, అనారోగ్యాల నుంచి, విపత్తుల నుంచి, ప్రమాదాల నుంచి దేవుడు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూనే ఉంటాడు. కాపాడుతున్నాడు అంటే దేవుడు ఏం చేసాడంటే మనకు అన్ని చేస్తాడు. దేవుడు చేసిన దానికి మనం ఏం చేయాలంటే కీర్తన గ్రంథం 95వ సంకీర్తన 4:6 వచ్చిన సమయం ఏంది? 4 అమ్మ మళ్ళీ 5 సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతోను సంతోషగానం చేయండి, కీర్తనలు పాడి. చదవండి 6 వచనం చదివమ్మా. బోరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని అంటే దేవుడు చేసిన మేలు బట్టి మనం ఉత్సహించాలట, సంతోషధ్వని చేయాలట, దేవుడు మనం కనపరచాలి. దేవుడు నీకు అందించిన విజయాలను బట్టి దేవుని మనం స్తుతించాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు చేసిన ప్రతి మేలు కూడా మనం ఏం చేయకూడదు? మర్చిపోదు. ఇంకా విజయాలు సాధించాలన్నా ఆయన దక్షిణ హస్తంలో మనము ఉండాలి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకొక మాట ఏమంటున్నాడంటే ఆయన రక్షణ కలగజేసాడట. తన ప్రజలను ఆయన సమస్య నుంచి ఏం చేస్తాడు? కాపాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మనం జీవించడం ప్రారంభించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 11 మాసాలు కాచి ఏం చేశాడు అని ఎవరు ఎప్పుడు అనొద్దు. అనేకమైనవి చేశాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడంటే నీకు నాకు ప్రశ్న వస్తే నిన్ను నన్ను సజీవంగా ఉంచాడు. అందుకంటే ఆయన ఏం చేయాలి? మనకి దేవుని స్తోత్రం. నిన్ను నన్ను ఎలా ఉంచాడు? సజీవంగా ఉంచాడు. నిన్ను నన్ను ఎలా ఉంచాడు? ఆరోగ్యంగా ఉంచాడు. నిన్ను నన్ను ఎలా ఉంచాడు? సంతోషంగా ఉంచాడు. ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్నో కార్యాలు చేస్తా ఉన్నాడు దేవుడు. మనం మర్చిపోకూడదు. ఆయన మన కుటుంబం పట్ల, మన సంతతి పట్ల చేసిన మేలు బట్టి దేవుడికి ఏం చెల్లిస్తూ ఉంటాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఇబ్బంది కావచ్చు, అనారోగ్యమై ఉండొచ్చు, మన కుటుంబంలో ఏమైనా తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. అది కూడా దేవుని దృష్టిలో ఏమని చెబుతున్నాడు? మేలే. దేవుని దృష్టిలో మేలే అని చెబుతున్నాడు. అందుకే దేవుడు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు మంచి విషయాలు, నీ ఆరోగ్య విషయంలో దేవుడు చేసిన మంచి విషయాలు, దేవుడు నీ జీవితంలో చేసిన మంచి విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సరం నీ జీవితంలో చేసిన మేలు. ప్రమాదాల నుంచి తప్పించాడా? ఆర్థిక సమస్యల్లో తోడుకున్నాడా? ఆరోగ్య సమస్యల్లో తోడుకున్నాడా? నీ కుటుంబంలో ఏ విషయాల్లో మేలు చేశాడో ఒకసారి గుర్తు చేసుకో. ప్రియమైన సహోదరి సహోదరా, ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన క్రియలు జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నువ్వేం చేస్తావు తెలుసా? మహిమపరుస్తూ, జ్ఞాపరుస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటావు. ఒకవేళ వాటిని మర్చిపోతే దేవుడిని జ్ఞాపకం
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు స్తుతిస్తారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు, దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుడితో కలిసి ముందుకు వెళ్తారు. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన